హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జైల్లో ఉంటున్న అంబటి రాంబాబు గారికి కూడా అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారని చెప్తున్నారు సార్. ఆయన కోర్టు నుంచి కూడా నాకు ఇవి కావాలని చెప్పేసి తెచ్చుకున్నారు. మరి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఇప్పుడు జైల్లో? మరి కోర్టు ఏం చెప్పింది అతనికి సంబంధించి? మరి ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు అతను జైల్లో సిచ్యువేషన్? ఇప్పుడు అంబటికి జైల్లో రాజభోగాలు అన్న వార్త వైరల్ అవుతుంది నిన్నటి నుంచి. సో అసలు జైల్లో ఎటువంటి సౌకర్యాలు ఇస్తారు ఖైదీలకి, అంబటికి ఎటువంటి సౌకర్యాలు ఇచ్చారు, అది అలా ఇవ్వడం న్యాయమేనా? దాని తర్వాత అసలు ఎందుకు అంబటి జైల్లో ఈ సౌకర్యాలు కోరుకున్నాడు? అంటే ఆయనకి బెయిల్ రాదని డిసైడ్ అయ్యారా? ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఆయన మీద 44 కేసులు ఎన్నో ఉన్నాయి. ఒక 8 రోజుల వ్యవధిలోనే 36 కేసులు ఈ ప్రభుత్వం పెట్టింది. అందులో దాదాపు ఆయనకు అన్ని బెయిల్స్ వచ్చేసాయి. కాకపోతే 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో ఆయన కొన్ని జరిపి అప్పుడు డబ్బులు వసూలు చేశాడు పెన్షనర్ల దగ్గర. ప్రతి పెన్షనర్ దగ్గర 200 పట్టుకొని చేశారనే దాని మీద జనసేన నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఉంది. దాంట్లో మళ్ళీ వీళ్ళు పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్ కోర్టు ఆమోదించి మళ్ళీ తనకి రిమాండ్ ఇచ్చేసింది. ఇప్పుడు దాని మీద కూడా విచారణ జరిగింది, తీర్పు రిజర్వ్లో ఉంది. సో మళ్ళీ కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈయన త్వరగా జైలు నుంచి బయటికి తీసుకురాకూడదు అన్న దృష్టిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాగే ఒక నేరంలో ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా, ఒక నేరంలో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలో ఆయన మనం ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేట్టుకుంది అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ కాలం ఉండాలంటే జైల్లో కష్టం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆయనకు 68 ఏళ్ళు, ఆయనకు ఆల్రెడీ స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా అంటే నిద్రలో ఊపిరి ఆగాగి వస్తుంది. అది కానీ ఆగడం అనే గ్యాప్ పెరిగితే ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. అందుకని ఆయన ఒక ఆర్టిఫిషియల్గా ఊపిరి తీసుకోవడానికి ఒక మిషన్ పెట్టుకొని పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి ఒక ఇష్యూ ఉన్నప్పుడు జైల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. రెండోది, జైల్లో ఏమి సౌకర్యాలు ఉండవు. దోమలు ఉంటాయి, మంచి వాటర్ ఉండదు, వెస్ట్రన్ టాయిలెట్ ఉండదు. ఈయన 68 ఏళ్ళ ఆయన కాబట్టి కింద పడుకునే అలవాటు ఉండదు. బెడ్, కాటు ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా జైల్లో ఫుడ్ ఈయనకి పడకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళు దాటిన చాలామంది డైట్ ఫాలో అవుతున్నారు. వాళ్ళకి అనేక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దాని మేనేజ్ డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. దానికి తగిన ఫుడ్ తీసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జైల్లో వాళ్ళు ఏం పెడతారు? మామూలుగా ఏదో అక్కడ ఉన్న ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ ఈయనకి సరిగా ఉండకపోవచ్చు. సో అందుకని ఇప్పుడు ఆయన చాలా సౌకర్యాల గురించి కోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టులో ఏమేమి వేశాడు అవన్నీ కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. అదేంటంటే ఇంటిలో నుంచి వండిన ఫుడ్ ఆయనకి వస్తుంది. జైలు ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే కాటు, పరుపు, బెడ్షీట్స్. మూడవది దోమ తెర, నెట్, మాస్కిటో నెట్ వేసుకుని కావాలి. తర్వాత ఎయిర్ కూలర్. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది, ముఖ్యంగా రాజమండ్రిలో చాలా వేడి ఉంటుంది. సో కాబట్టి ఎయిర్ కూలర్ కావాలి. తర్వాత మందులు, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తన డాక్టర్, పర్సనల్ డాక్టర్ రాసిచ్చిన మందులు అక్కడ జైల్లో ఇస్తారు, కానీ అది వాళ్ళు ఏమి ఇస్తారో తెలీదు. పర్సనల్ డాక్టర్ అయితే ఈయన కేసు హిస్టరీ అంతా తెలుసు కాబట్టి ఏ మందులు వాడాలి ఇవన్నీ ఆల్రెడీ వాడుతున్నాడు కాబట్టి అవే మందులు అలా చేయాలి. నెక్స్ట్, కంటిన్యూస్గా వైద్యుల పర్యవేక్షణ ఉండాలి. ఎందుకంటే ఈయనకి ఇందాక చెప్పిన స్లీప్ అప్నియా ఉంది, ఇతర ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వైద్యుల మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా, పర్సనల్ వైద్యుల మానిటర్ అనేది ఉండాలి. ఇక ప్రత్యేక గది ఉండాలి. వేరే ఖైదీలతో ఈయన్ని పెడుతున్నారు, దానివల్ల తనకి ఇబ్బందులు ఉన్నాయి. సో ప్లస్ ఆయనకి సెక్యూరిటీ కూడా ప్రాబ్లం. ఆ ఖైదీలు రేపు నిద్రలోనే ఇంకోటో ఏదో చేయొచ్చు, ఆ మిషన్ లాగేసినా కూడా సరిపోతుంది. సో కాబట్టి సపరేట్ గది కావాలని అడిగాడు. ఇవన్నీ కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు దీని మీద మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, ఇదేంటి ఇలాగా ఇవ్వచ్చా? గతంలో కూడా మిథున్ రెడ్డికి ఇచ్చారు, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు. వైసీపీ వాళ్ళకి రాజయోగాలు జైల్లో ఉంటే ఇంక జైలు ఎందుకు, వాళ్ళ మీద కేసులు ఎందుకు? వాళ్ళు ఇంకా అక్కడ పోయి కొత్త అల్లుళ్ళు లాగా రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో నుంచి మంచిగా ఫుడ్ వస్తుంది, మంచిగా తిని అక్కడ దోమతెరలు ఉంటాయి, ఎయిర్ కూలర్ ఉంటుంది, బెడ్ ఇవన్నీ ఉంటాయి, హాయిగా రెస్ట్ తీసుకుంటూ డాక్టర్లతో కబుర్లు చెప్పుకుంటూ, లాయర్లు కూడా రోజు లాయర్లు అలో చేస్తారు, లాయర్లతో కబుర్లు చెప్పుకుంటూ వారంలో 2 సార్లు
ములాఖతులు ఉంటాయి, ఇంకా మంచిగా పుస్తకాలు చదువుకుంటూ హాయిగా ఉంటారు. దానికి ఎందుకు జైలు అనే పేరు ఎందుకు అనేది విమర్శలు. మామూలుగా తీసుకుంటే మనం బ్రాడ్గా జైల్లో 2 రకాల ఖైదీలు ఉంటారు. ఒకరు కన్విక్టెడ్ ప్రిజనర్స్, రెండోదేమో రిమాండ్ ప్రిజనర్స్. కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఎటువంటి సౌకర్యాలను ఇవ్వరు. కన్విక్టెడ్ అంటేనే నేరం చేసి నేరం రుజువైనాక పనిష్మెంట్. రిమాండ్ ప్రిజనర్స్ పనిష్మెంట్ కాదు, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ప్రివెంటివ్ అంటే బయట ఉంటే వాళ్ళు సాక్ష్యాలని తారుమారు చేస్తారని, సాక్షుల్ని వాళ్ళు ఏమన్నా బెదిరిస్తారు, ప్రలోభ పెడతారని, ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతారని. ఈ 3 కారణాలతో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. వాళ్ళు నేరం చేశారా లేదా అనేది నిరూపితం కాలేదు కాబట్టి అంటిల్ ప్రూవన్ గిల్టీ దే ఆర్ ఇన్నోసెంట్ అనేది చెప్తుంది న్యాయసూత్రం. కాబట్టి అలాంటి వాళ్ళని ఓన్లీ వాళ్ళకి అది శిక్ష కాదు, ఓన్లీ బంధించారు వాళ్ళని అంతే. బంధించినప్పుడు వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు కోర్టు ద్వారా, ఇది జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి కోర్టు ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి కోర్టు పర్మిషన్ ఇస్తే జైల్లో ఆ సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలి. అయితే ఈయనకెందుకు చేశారంటే చంద్రబాబు కూడా గతంలో చేశారు. గతంలో అచ్చెన్నాయుడికి ప్రైవేట్ హాస్పిటల్లోనే అనుమతి ఇచ్చింది కోర్టు. కాబట్టి అన్ని పార్టీల్లో కూడా విఐపీలకి అలాగే ఇస్తాయి కోర్టులు. రెండోది ఏమంటే ఈయన ఎక్స్ మినిస్టరు మిథున్ రెడ్డి, ఎక్స్ కాదు సిట్టింగ్ ఎంపీ కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా విఐపీ కిందకి వస్తారు కాబట్టి కోర్టు ఇచ్చింది. గతంలో చంద్రబాబు కూడా దాదాపు ఈ సౌకర్యాలన్నీ చంద్రబాబు కూడా ఇచ్చింది. సో ఇలాగా అసలు విఐపీలకు ఇవ్వచ్చా అంటే ఇచ్చే కల్చర్ ఉంది, దాని చట్ట ప్రకారం వాళ్ళకి ఉంది కాబట్టి ఇస్తున్నారు. మామూలుగా అయితే మిగతా ఖైదీలకి కూడా రిమాండ్ ప్రిజనర్స్కి బెటర్ సౌకర్యాలు ఉండాలి. కానీ జైళ్ళల్లో ఏమవుతుందంటే రిమాండ్ ప్రిజనర్స్కి కన్విక్టెడ్ ప్రిజనర్స్ తేడా చూడరు. మామూలుగా రిమాండ్ ప్రిజనర్స్ దగ్గర పని చేయించకూడదు, కానీ పని చేయిస్తుంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక 19 మంది యానాది వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్టీ ట్రైబ్స్. వాళ్ళే మొత్తం వాళ్ళు వచ్చి 4 ఏళ్లుగా రిమాండ్ ప్రిజనర్స్. వాళ్ళ మీద కేసులు ఏవి ప్రూవ్ కాలేదు, వాళ్ళకి బెయిల్ రాకుండా 4 ఏళ్లుగా ఉన్నారు డెకాయిటీ కేసులో. సో వాళ్ళ దగ్గర అన్ని పనులు చేయించు, వాళ్ళే వంటలు చేసేవాళ్ళు, వాళ్ళే క్లీనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళే పప్పు చెరగడం లేకపోతే బియ్యం చెరగడం క్లీన్ చేయడం ఇవన్నీ వాళ్ళే చేసేవాళ్ళు. మధ్యలో ఎవరికైనా టీలు కాపీలు కావాలంటే జైలు బయట కూడా వెళ్ళి టీలు కాపీలు తీసుకొచ్చేవాళ్ళు, టాయిలెట్లు క్లీన్ చేసేవాళ్ళు, అంతా వీళ్ళ దగ్గరే చేయించేవాళ్ళు. జైల్లో కూడా మళ్ళీ మొన్నటి దాకా కూడా ఎస్సీ ఎస్టీ దగ్గరే టాయిలెట్లు క్లీన్ చేయించడం, ఈ కులం కూడా అక్కడ పనిచేస్తుంది అనేది దాని మీద సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చేశారు. ఈ మధ్య 23 అనే సినిమాలో కూడా ఇవన్నీ కూడా చూపించారు. సో జైల్లో కూడా మనకి జైలుకి వెళ్తేనే ఈ సమాజం యొక్క క్రూయాలిటీ అర్థం కావాలంటే మనం జైల్లో కొద్ది రోజులు ఉండాలి. అంటే ఎంత అసమానతలు దారుణంగా ఉంటాయి అనేది ఒకటైతే, రెండో డబ్బు ఉంటే అక్కడ అందరికీ అన్ని సౌకర్యాలు కోర్టు ఇవ్వాలని పనిలే. ఇప్పుడు ఈ ఫుడ్ రావడం ఇవన్నీ కూడా డబ్బు ఉంటే అన్నీ దొరుకుతాయి అక్కడ. వార్డర్లే ఫుడ్ వాళ్ళ ఇళ్లలో కూడా వండుకొని, నేనే ప్రత్యక్షంగా చూశాను. వార్డర్లకి డబ్బులు ఇస్తే చికెన్ మటన్ వాళ్ళ ఇంట్లో వండి వాళ్ళు కొంచెం సగం చికెన్ వాళ్ళు పెట్టుకొని సగం ఈ అబ్బాయికి తెచ్చిస్తారు అనమాట, జైల్లో ఖైదీకి తెచ్చిస్తారు. అలాగే ఫుడ్ మామూలుగా ఎనీ ఫుడ్ బయట నుంచి రావాలంటే డాక్టర్ టెస్ట్ చేసి ఫుడ్ను పంపించాలి. మామూలుగా అయితే ప్యాకెడ్ ఫుడ్ అయితే అలో చేస్తారు, కానీ కుక్డ్ ఫుడ్ని అలో చేయరు జైలుకి వితౌట్ పర్మిషన్, కోర్టు పర్మిషన్. కానీ డబ్బులు ఇస్తే అవన్నీ కూడా అలో చేస్తారు. నేను ప్రత్యక్షంగా చూశాను. చివరికి ముందు కూడా జైల్లోకి వచ్చేది ఖైదీలు కొంతమందికి. అట్లాగే వాళ్ళకి జైల్లో కూడా అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ అవుతాయి. ఫుడ్ కూడా వాళ్ళకి ఒక అసిస్టెంట్ కూడా పెట్టుకుంటారు, చాలా మంది అసిస్టెంట్లు పెట్టుకుంటారు. అసిస్టెంట్లు అంటే ఖైదీలే అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళే స్టాఫ్కి ఉండే ఫుడ్ వీళ్ళకి పెడతా ఉంటారు. స్టాఫ్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది, అది నీట్గా బాగుంటుంది. ఆ ఫుడ్నే ఈ డబ్బులు ఇచ్చే ఖైదీలకి. సో డబ్బులు ఇవ్వడం ద్వారా చాలా పనులు అవుతుంటాయి జైళ్ళల్లో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా అక్కడ జైలు అధికారులు తీసుకోరు, ఎందుకంటే నిఘా ఉంటుంది. వైసీపీ వాళ్ళ మీద రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమన్నా జైలు అధికారులు చేస్తే జైలు అధికారుల ఉద్యోగాలకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వీళ్ళు తీసుకోరు. అందుకని వీళ్ళు కోర్టుల ద్వారా వెళ్తారనమాట. సో ఇది లీగల్గా అయితే పర్మిషబులే. కాకపోతే ఏంటంటే మన జైళ్ళల్లో
ఇవాళ ఇండియన్ జైల్స్ లో దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో 70% రిమాండ్ ప్రిజనర్స్, ఓన్లీ 30% కన్విక్టెడ్ ప్రిజనర్స్. సో అందుకని పెర్పెచ్యుయేటెడ్ ప్రిజనర్స్ అంటారు, అక్యూజ్డ్ అంటారు. అంటే ఎప్పటికీ కేసు తేలని వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా, ఈ మధ్యనే ఉమర్ ఖలీద్ అనుకుంటా అతని పేరు, అతను 5 ఏళ్ళు దాటినా కూడా సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వలేదు. ఇంకొక 1 ఇయర్ తర్వాత అప్లై చేసుకోమంది ఓపాలో. అంటే అటువంటి ప్రత్యేక చట్టాల దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళకి అంత ఈజీగా బెయిల్ కూడా రావు అనమాట. ఇంకొంతమంది బెయిల్ వచ్చే పొజిషన్ ఉన్న వాళ్ళు పేదలు, వాళ్ళ తరపున ఎవరు ఇందాక చెప్పిన యానాదులు, వాళ్ళ తరపున ఎవరు, వాళ్ళకి ఈజీగా బెయిల్ వస్తుంది బెయిల్ వేయగలిగిన వాళ్ళు ఉంటే. కానీ బెయిల్ వేసి లాయర్లను పెట్టుకొని స్తోమత లేదు కాబట్టి చాలా మంది ఖైదీలు మగ్గుతూ ఉంటారు జైళ్ళలో. సో ఈ నేపథ్యంలో రాంబాబుకి ఇవ్వడం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అది కోర్టు ఇచ్చిన సౌకర్యం తప్ప ఆయన ఏదో వేరే పద్ధతులు ఏమి తెచ్చుకోలేదు. గతంలో కూడా చంద్రబాబు దగ్గర నుంచి అనేక ఖైదీలకి ఆల్ అక్రాస్ ద పార్టీస్ ఇచ్చింది. ఈవెన్ కేజ్రీవాల్ కూడా ఇలాంటివి తెచ్చుకున్నాడు. ఈవెన్ కవిత కూడా కొన్ని సౌకర్యాలు తీసుకొచ్చింది. సో మామూలుగా ఎక్స్ ఎంపీలు, లేకపోతే ఎంపీలు, మంత్రులు, ఎక్స్ మినిస్టర్స్, వీళ్ళకి కొన్ని ప్రత్యేక ఖైదీగా హోదా ఇచ్చి వాళ్ళకి కొన్ని రకాల సౌకర్యాలు కోర్టులు కల్పించడం అనేది ఈ దేశంలో జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.